శ్రీమాత్రే నమః. నమస్కారం. జ్యోతిష్య పాఠం 11వది. ఈరోజు రాసుల యొక్క తత్వాన్ని నేర్చుకుందాం. సాధారణంగా తత్వాలు 4 రకాలు ఉంటాయి. అవి అగ్నితత్వం, భూతత్వం, వాయుతత్వం, జలతత్వం. ఇవన్నీ కూడా మీరు బండ గుర్తులుగా పెట్టుకోండి. మొదట మేషం నుంచి మొదలు పెడతాం కాబట్టి ఏదైనా మేషం అగ్నితత్వ గుణాన్ని కలిగి ఉంటుంది. వృషభం భూతత్వం, మిథునం వాయుతత్వం, కర్కాటకం జలతత్వం, సింహం అగ్నితత్వం, కన్య భూతత్వం, తుల వాయుతత్వం, వృశ్చికం జలతత్వం, ధనుస్సు అగ్నితత్వం, మకరం భూతత్వం, కుంభం వాయుతత్వం, మీనం జలతత్వం. ఈ తత్వాలు ఆయా మనుషుల యొక్క గుణాలని ప్రతిబింబిస్తూ ఉంటాయి. ఉదాహరణకి మేషరాశి మేషలగ్నంలో పుట్టిన వాళ్ళకి అగ్నితత్వ గుణం ఉంటుందన్నమాట. ఆవేశము, కోపము, చీత్కారం అలాంటి లక్షణాలు ఉంటాయి. అదేవిధంగా వృషభ రాశిని తీసుకున్న, వృషభ లగ్నాన్ని తీసుకున్న వాళ్ళు మెత్తటి స్వభావాన్ని కలిగి ఉండి ఓర్పుతో ఉంటారు. మిథున రాశి మిథున లగ్నాన్ని తీసుకున్నట్లయితే వాళ్ళు వాయుతత్వాన్ని ప్రదర్శిస్తారు. కర్కాటక రాశి కర్కాటక లగ్నం వాళ్ళు జలతత్వాన్ని ప్రదర్శిస్తారు. మీరు గుర్తుపెట్టుకోవాల్సిందల్లా అగ్ని, భూ, వాయు, జల. మళ్ళీ వరుసగా అవే మళ్ళీ వస్తుంటాయి. అగ్ని, భూ, వాయు, జల. మళ్ళీ అగ్ని, భూ, వాయు, జల. ఇవి ఈరోజు పాఠం తత్వాలకు సంబంధించింది. ధన్యవాదాలు.